కళ్యాణ్ సినిమా అనేది ఇట్ ఈస్ ఒక పండగ లాంటిది. కంపల్సరీగా ఉగాది పండగ చూపించినట్టు అన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ మంచి సరదాగా ఉంది. ఒక 15-30 మినిట్స్ తర్వాత నుంచి యాక్షన్ పార్ట్ స్టార్ట్స్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అండ్ ఫుల్ పండగ. బీజిఎం బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది సార్. ఆబ్వియస్లీ తమన్ గారు కాబట్టి డైరెక్షన్ కానీ మన కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించేదంటే వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో పర్ఫెక్ట్ గా పల్స్ అనేది తెలుసు కాబట్టి అదే రేంజ్ లో గబ్బర్ సింగ్ తీసిన 14 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే ఊపుతో ఆ ఇంటెంట్ తోటి సూపర్ ఎరగదీస్తున్నారు. డైరెక్షన్ అంతా ఇట్ వెరీ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరదాగా ఉంది సార్. వల్గారిటీ ఎక్కడ లేదు. సో వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ అందరితో చూడొచ్చు. వల్గారిటీ కానీ ఇప్పుడంటే ఇంకా ఫైట్స్ సీన్స్ కామన్ అయిపోయినాయి కానీ ఇట్ ఈస్ ఆల్ క్లీన్ ఇన్ మూవీ. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఆయన ఉంటే చాలు సార్. ప్లస్ కరెక్ట్ సరైన డైరెక్టర్లో పడ్డారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిల్మ్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఎరగదీస్తుందని ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మేము జస్ట్ పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చాము. సినిమా మొత్తం రాజకీయానికి, పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి, ఇప్పుడు చేస్తున్న డిప్యూటీ సీఎం పోస్ట్కి రెండు కలిపి హరీష్ శంకర్ గారు బాగా కన్వే చేశారు. యాజ్ డేస్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తున్నారో ఉద్యోగ పరంగా, సీఎం పరంగా, డిప్యూటీ సీఎం పరంగా దాన్నే సినిమాలో చూపించారు. ప్రజెంట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. యాజ్ డేస్గా దించేశారు. ఇప్పుడు అతను చేస్తున్న డిప్యూటీ సీఎం ఉద్యోగాన్ని ఇప్పుడు చేస్తున్న సినిమాకి రెండింటి కంబైన్ చేసి అత్యుత్సాహం లేకుండా అతను జీవితంలో ఎలాగా బతుకుతాడో ఇప్పుడున్న సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ వాటికి యాసిడ్ గా దింపేశారు హరీష్ శంకర్ గారు. ఈ ఫస్ట్ హాఫ్ వాటికి బాగా చేశారు. సెకండ్ హాఫ్ చూసి చెప్తాం. ఆ మ్యూజిక్ సాంగ్స్ అంతా ఏమైనా పెద్ద కనిపించలేదు. ఒక 2 సాంగ్స్ ఉన్నాయి అంతే. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫుల్ రివ్యూ చెప్తాం. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. యాక్షన్స్ బాగున్నాయి, ఫైట్ సీన్లు బాగున్నాయి, కామెడీ కూడా బాగున్నాయి. మధ్యలో చాలా నీట్గా తీశాడు డైరెక్టర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. హిట్ పడ్డట్టే, హిట్ వచ్చినట్టే బాగానే తీశాడు. ఇప్పటి వరకు చాలా నీట్గా ఉంది. సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. మేనరిజం ఎక్సలెంట్, ఇంకా అల్లాడిచ్చాడు. సూపర్ సినిమా. యూత్ కి మళ్ళీ మన ఇల్లు ఉంటారుగా, కొంచెం మీడియం రేంజ్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది. బీ సెంటర్ ఎక్కువగా సూపర్ గా ఆడే అవకాశం ఉంటుంది. అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సినిమా అయితే చాలా బాగా ఉంది. చాలా బాగా ఉంది. పాటలు కూడా చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడితే చాలు సినిమా ఎలా ఉన్నా హ్యాపీ. దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంత స్క్రీన్ ప్లే కానీ ఎంతో బాగుంది. సినిమా ఫ్యాన్స్ చూడాలి, బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ చాలా బాగుంది. డిప్యూటీ సీఎం గారు అయ్యి ఉండి కూడా ఈరోజు ఈ విధంగా భగవత్ సింగ్ గురించి చాలా గొప్పగా చూపించటం, భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని అంతివేయటం చాలా గర్వంగా ఉంది మాకు. సినిమా చూడటానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ రోజు చూసి కానీ మేము పూర్తిగా రివ్యూ ఇవ్వగలం. చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. ఉగాదికి శుభాకాంక్షలు, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, జిలాని గారికి శుభాకాంక్షలు. సినిమా మాత్రం అరుపులు పుట్టించింది. ఆ మ్యూజిక్ కానీ ఏ క్లెంజర్ పాట ఉంది, మామూలుగా ఉన్నది ఆ పాట. జిలాని గారు మాత్రం సూపర్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు. ఇట్లా మేము సినిమాకి వెళ్ళాలని బాగా సినిమా మాత్రం అరుపులు పుట్టించారు. ఫైట్స్ కూడా మామూలు, డైరెక్షన్ అసలు అరుపులే. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా చూడాల. సెకండ్ హాఫ్ ఎట్లా ఉండేది చూడాలి. శుభాకాంక్ష మామూలు లేదు సినిమా మాత్రం. చెప్పా.